అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. ప్రియమైన నాన్నగారికి అనిరుద్ నమస్కరించి వ్రాయినది మీరు ఎంతో ప్రేమతో నా పుట్టినరోజుకు పంపించిన గ్రీటింగ్ కార్డ్ అందింది. ఈ 65 సంవత్సరాల వయసులో కూడా మీ దస్తూరి ముత్యాల్ని మరిపిస్తోంది. అచ్చం మునుపటిలానే. మీరు వ్రాసే ఉత్తరాలన్నింటినీ ఎంతో అపురూపంగా భద్రపరుచుకుంటూ ఉంటాను. మీరు అందించిన వారసత్వ సంపదికి మచ్చుతునకలు ఆ ఉత్తరాలు. ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో ఒంటరిగా ఫీలైనప్పుడు, ఎక్కడ ఓడిపోతానో అని భయపడినప్పుడు మీరు వ్రాసిన ఉత్తరాలు చదువుకుంటుంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్లుంటుంది. నిజం, నాకెంతో ధైర్యంగా అనిపిస్తుంది. నాన్నగారు, నాకు నిన్నటితో 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎందుకో ఒక్కసారి వెనక్కి తిరిగి బాల్యంలోకి తొంగిచూసుకోవాలనిపిస్తోంది. మీకు ఎన్నో చెప్పాలనుంది, మీతో ఎన్నో అనుభూతులని పంచుకోవాలని మరీ అనిపిస్తోంది. నాకు మీలాంటి తండ్రి లభించినందుకు నేను ఎప్పుడూ ఎంతో గర్విస్తూ ఉంటాను నాన్నా. బాల్యంలో నా ఎదుగుదలకి మంచి పునాది వేశారు మీరు. పెద్దయ్యాక ఇతరుల కళ్లతో కాకుండా నా కళ్లతో నేను కలలు కనేలా నన్ను ప్రోత్సహించారు. నన్ను నేను తెలుసుకునేలా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. నా లక్ష్యాన్ని చేరుకునేలా నన్ను ఉత్సాహపర్చారు. ప్రతి ఉదయం నేను చిరునవ్వు చిందించేలా చక్కని వాతావరణాన్ని కల్పించారు. నా ప్రతి సాయంత్రాన్ని ఉల్లాసంగా మలిచారు. ఏ రకమైన ఆంక్షలు పెట్టకుండా నా నిర్ణయాల మీద నమ్మకం ఉంచి నా అంతరాత్మని నేను అనుసరించేలా స్వేచ్ఛగా పెరగనిచ్చారు. ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనం జీవించడానికి అత్యద్భుతమైన ప్రదేశం మన కుటుంబమే అని తెలియచెప్పారు. మన బాల్యం ఎంత రమ్యంగా, రసవత్తరంగా గడిచిందో మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేకపోయినా నాకు మళ్లీ తలపోయటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నాకు ఆ రోజులన్నీ ఎదురుగా కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. సెలవు రోజుల్లో సాయంత్రాలు బీచ్కు తీసుకువెళ్ళి నేను గాలిపటం ఎగరవేస్తూ ఇసుకగూళ్లు కడుతూ ఉంటి ముంతకింద పప్పు, కోన్ ఐస్ క్రీం తినిపిస్తూ మీరూ అమ్మా ఎంత మురిసిపోతూ ఉండేవారని. రోజూ హోంవర్క్తో పాటు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు ఎలా మనసుకు హత్తుకునేలా నూరిపోసేవారో. వారం క్రమం తప్పకుండా సాయిబాబా, కృష్ణుడి మందిరాలకు తీసుకువెళ్ళి క్రమశిక్షణ జీవితంలో అలవడాలంటే దైవభక్తే శరణ్యం అని చేతులతో నిరూపించారు. అప్పుడప్పుడు జూపార్కు సందర్శనం, కుందేళ్లని, పక్షులని, ఇతర జంతువులని చూస్తూ కేరింతలు కొట్టే నన్ను చూసి మీరు ఎలా మైమర్చిపోయేవారో కదా. సీతాకోక చిలుకల వెంట పరుగులు తీయటం, పావురాలకి మేతవేయటం, ఇంద్రధనస్సులో రంగుల్ని చూసి పులకించిపోవటం, ఇంటి పెరట్లో గులాబీలు విరగబూస్తే పరవశించిపోవటం, మల్లెపందిరి దగ్గర మంచంమీద మీ పక్కన పడుకుని ఆకాశంలో నక్షత్రాలని అబ్బురంగా చూస్తూ ఎన్నెన్ని కథలు ఆశ్చర్యంగా విన్నానో అవన్నీ ఎలా మర్చిపోగలను. ఒకసారి బ్యాంక్లో క్యాషియర్ పొరపాటుగా నాకు 1000 రూపాయలు అదనంగా ఇస్తే మీరు నన్ను వెంటబెట్టుకు వెళ్ళి తిరిగి ఆ సొమ్ము క్యాషియర్కి ఇప్పించేసి, అలా చేయటం మూర్ఖత్వం కాదు, మన వ్యక్తిత్వాన్ని పతనం చేసుకోకుండా హుందాగా నిలబెట్టుకోవటం అని ఎంత బాగా హత్తుకునేలా చెప్పారు నాన్నా. అంతేనా, వేసవి సెలవుల్లో తాతగారి పల్లెటూరులో ఎంత స్వేచ్ఛగా, హాయిగా గడిపానో ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడి పంటపొలాలు, పిల్లకాల్వల్లో ఈతలు కొట్టటం, జామ, మామిడి చెట్టుని ఎక్కి వాటి పళ్ళు తినటం, అక్కడి మనుషుల ఆత్మీయతానురాగాల పలకరింపులు, వేణుగోపాలస్వామి గుడిలో బావి దగ్గర స్నానాలు, ఆ ముంగిట్లోని పారిజాతం పువ్వులతో స్వామిని సేవించటం, అబ్బా ఎంత అపురూపమైన ఆహ్లాదకరమైన అనుభూతులు. నిజంగా అదొక స్వర్ణయుగం కదా నాన్నగారు. నా ప్రతి అనుభూతిలో మీరూ భాగస్వాములే. ఇక చదువు విషయం సరే, ఎన్నో విషయాలు ఎంతో విపులంగా వివరించేవారు. ఏ ట్యూషన్స్ అవసరం లేకుండా మీ సాన్నిధ్యంలో ఎంతో నేర్చుకున్నాను. నాన్నగారు, మీ మనవడు పెద్దవాడయితున్నాడు, మీ ఈమెయిల్ అకౌంట్ అడుగుతున్నాడు. వాడు వాళ్ళ తాతగారితో ఇంటర్నెట్లో చాట్ చేస్తాడట. తాతగారి దగ్గర కంప్యూటర్ లేదు అని చెప్పేసరికి వాడు చాలా నిరాశపడిపోయాడు పాపం. నేను మీ నుంచి పొందిన చిన్న ఆనందాలు,
సరదాలు నా కొడుకుకు కూడా పంచాలనుకుంటున్నాను నాన్నా. వాడిప్పుడు 13 ఏళ్లవాడయ్యాడు. కాని ఇంతవరకు గాలిపటం ఎగరవేయలేదంటే నమ్ముతారా? గోళీలు, గోడుంబిళ్ళ ఇవేం ఆడలేదు తెలుసా? జామచెట్టుగాని మామిడి చెట్టుగాని ఎక్కలేదు. వాడు ఈ అనుభవాలన్నీ చవిచూడాలని నా కోరిక నాన్నా. వాడి బాల్యం అసంతృప్తిగా, అసంపూర్తిగా ఉండకూడదు నాన్నా. కాని ఏం చేయను? వాడు కొత్త తరం కొడుకు. తెలుగులో అంకెలు డిఫికల్ట్ అనిపిస్తాయి వాడికి. ఈ కాన్వెంట్ కల్చర్ తెలుగు భాష మాధుర్యాన్ని పూర్తిగా మరిచిపోయేలా చేయటంలో కృతకృత్యురాలైంది. చిన్నప్పుడు సుమతీ శతకం, వేమన పద్యాలు మీరు ఎంతో శ్రావ్యంగా పాడి, ఎంతో చక్కగా నాతో వల్లెవేయించేవారు కదా నాన్నా. అవేం రాజాకు తెలియవు. వాడికి కంప్యూటర్ గేమ్స్ అంటే ప్రాణం. ఫేస్బుక్, కేబుల్ టీవీ, కార్టూన్ నెట్వర్క్, క్రికెట్, ఫ్రెండ్స్ ఇవి ఉంటి చాలు. వాట్సాప్లో గంటల కొద్దీ ఫ్రెండ్స్తో మాట్లాడటం మరీ మరీ ఇష్టం. వాడికి మాకో డొనాల్డ్, పిజ్జా హట్లో బర్గర్స్, చిప్సు, క్యాప్సికం పిజ్జా మహా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హై సొసైటీ కల్చర్లో వాడు తన బాల్యాన్ని, నైతిక విలువల్ని కోల్పోతున్నాడేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. దాదాపు 6-7 సంవత్సరాలు చదువని, రీసెర్చ్ అని అమెరికాలో గడిపి నేనీరోజు బాంబే మహానగరంలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉన్నతమైన పదవిలో ఉన్నానంటే దానికి ప్రేరణా, ప్రోత్సాహం అంతా మీరే కదా నాన్నా. బాల్యంలో మీరు నాలో నింపిన ఆత్మవిశ్వాసం, పనిపట్ల అంకితభావం, జీవితం పట్ల సానుకూల దృక్పథం, ఆశావహ దృక్కోణం ఇవన్నీ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డాయి. మనకంటే ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న రామం శిబ ఎంత కష్టపడి పట్టుదలతో, కఠోర పరిశ్రమతో ఐఐటి సాధించారో నాకింకా గుర్తే. అన్ని సౌకర్యాలు, వసతులు ఉన్న నేటి తరం పిల్లలు ఇంకా ఏవో కంఫర్ట్స్ లేవని గొణుక్కుంటూ సమయాన్ని టీవీ, కంప్యూటర్స్, ఫ్రెండ్స్, ఫోన్లో క్రికెట్తో దుర్వినియోగం చేసుకుంటూ చదువులో వెనకబడిపోతుంటే కనీస అవసరాలు కూడా తీర్చే స్తోమతలేని బీద తల్లిదండ్రుల పిల్లలు ఎంత బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారో నాకు ఎంత చక్కగా వివరించేవారు నాన్నా. మన దూరపు చుట్టాలబ్బాయి 1 రోజులపాటు ఎంసెట్ కోచింగ్కి పల్లెటూరు నుంచి మన ఇంటికి వచ్చి ఎంత చక్కగా తపస్సులాగా చదువుకుని మంచి ర్యాంక్ సాధించాడో ఇవాళ్టికి నేను మర్చిపోలేను. మీరెప్పుడు అనేవారు కదా, కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు, ఖాళీ కడుపుతో ఉంటే గంజే పరమాన్నంలా అనిపించి ఆవురావురుమని తింటారు అని. అలాగే ఏ కనీస వసతులు కూడా లేని పల్లెటూరివాడికి నగరాల్లో ఏసీ కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద భవనాల్లో నివసించేవారంటే ఏదో తెలియని ఆకర్షణ. తాము అలాగే ఏదో ఒకరోజు అయితీరాలని మొండి పట్టుదలతో తమ కలలను సాకారం చేసుకోవటానికి అహోరాత్రలు అఖండిత దీక్షతో లక్ష్యాన్ని సాధించి తీరుతారు. కాని నగరాల్లో అన్ని కంఫర్ట్స్కు అలవాటుపడ్డ పిల్లలు ఇలాంటి వారిని చిన్నచూపు చూడకుండా తామరాకు మీద నీటిబొట్టులా ఉంటూ కష్టపడి తమ లక్ష్యాన్ని సాధించాలని ఎంత నేర్పుగా చెప్పారు నాన్న మీరు. మీకంటే మీ కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని చిన్నప్పుడు మీకు లేని సౌకర్యాలు నాకు అమర్చి, అలాగే నాకు లేనివి నా కొడుకు పొందాలని కోరుకునేవారు మీరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మీ సిద్ధాంతాన్ని నేను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నాను. పెద్దవారి పట్ల గౌరవం, చిన్నవారితో సఖ్యంగా ఉండటం, ఇతరులతో షేర్ చేసుకోవటం, అందరితో మన్ననగా మసలుకోవటం అన్నీ మీరు నాకు ఎంత ఓపికగా నేర్పించారు నాన్నా. ఎక్కడ మొండిగా, అహంకారంగా తయారవుతాను అని చాలా జాగ్రత్తలు తీసుకుని నన్ను పెంచి పెద్ద చేశారు. నేను ఎప్పుడూ ఎవరితో వేలెత్తు చూపించుకోలేదు. ఎప్పటికీ నా బాల్యాన్ని మర్చిపోలేను. కాని ఒక్కొక్కసారి రాజాను చూస్తుంటే ఒక తండ్రిగా నేను సక్సెస్ కాలేకపోతున్నానేమోనని బెంగగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మహానగర వాతావరణ ప్రభావమో, స్నేహితుల సమ్మోహమో కాని రాజాలో అహంకారం ఛాయలు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడిక్కడే టీనేజ్లోకి అడుగుపెడుతున్న రాజాకి బీదరికం శాపం కాదని తెలియాలి. తనకంటి తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల కరుణ, జాలి చూపటం వాడు నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు రాజాని దగ్గర కూర్చోబెట్టుకుని ఇవన్నీ చెప్పాలనుకుంటాను. కాని వాడికి ఎప్పుడూ హోంవర్కు, ట్యూషన్సు, కాస్త టైం దొరికితే క్రికెట్టు, ఫ్రెండ్సు, మాకు ఎలాగో ఉద్యోగ బాధ్యతలతో తీరికలేని జీవితం. ఈ కంప్యూటర్ యుగంలో స్పీడ్ పెరిగిపోయటం, కుటుంబ సభ్యులంతా కలిసి మనసారా మాట్లాడుకోవటానికి, కడుపారా కలిసి తినటానికి తీరిక దొరకటం లేదంటే నమ్మండి. అందుకే మీ సాంగత్యంలో,
సంరక్షణలో రాజాని ఉంచాలనుకుంటున్నాను నాన్నా. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు ఈ కౌమారదశలో సక్రమంగా తీర్చిదిద్దకపోతే వాడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం ఖాయం. మీరంటే వాడికి చాలా ప్రేమ, గౌరవం, మీ మాట అంటే ఎంతో గురి. అందుకే జీవితాన్ని చదవటం వాడికి ఇప్పట్నుంచే నేర్పించాలి. కష్టపడి సాధించిన విజయంలో ఎంత సంతృప్తి ఉంటుందో వాడికి తెలియజేయాలి. ఇతరుల సాఫల్యాలకి మనస్ఫూర్తిగా అభినందించటం ఎంత గొప్ప విషయమో వాడికి తెలియజేస్తూ చిన్నప్పుడు మన వీధి చివరి పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి మధు కష్టపడి ఐఐటి సాధించిన వైనం వివరించాలి. తమ లక్ష్య సాధనలో కొన్ని త్యాగాలు ఈ వయసులో ఎంత అవసరమో, ఇప్పుడు కష్టపడితే తర్వాత జీవితంలో అంతా సుఖమే అన్న సంగతి వాడి మనసుకు హత్తుకునేలా మీరే చెప్పాలి నాన్నా. బీదవాళ్ల పిల్లలే కాదు, గొప్పవాళ్ల పిల్లలు కూడా పట్టుదలా దృఢసంకల్పం ఉంటే లక్ష్యాన్ని సాధించి తీరుతారు అన్న విషయాన్ని మీ ఈ ఐఐటి కొడుకు ఉదాహరణతో చెప్తారు కదా. తల్లిదండ్రులు బట్టి కాకుండా తనకి తానుగా వాడు గుర్తింపు తెచ్చుకోవాలి. జీవితానికి సంబంధించిన సున్నితమైన అంశాల్ని మృదువుగానే అయినా ఖచ్చితంగా మనసులో నాటుకునేలా రాజాకి చెప్తారని ఆశిస్తున్నాను. అందుకే నాన్నగారు, ఈసారి సెలవులకి నేను మీ మనవణ్ణి మీ దగ్గరికి తీసుకువస్తున్నాను. అసలు నేను మీ కోడలు ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చేయమని అభ్యర్థించాము. కాని పుట్టి పెరిగిన ఊరు, సహజసిద్ధమైన ప్రకృతి వనరులు, ఆప్యాయత పంచే స్నేహితులు, ఆత్మీయత కురిపించే ఊరివాళ్లు వీరందరినీ వదిలిరావడానికి మీకు మనస్కరించలేదు. అందుకే మేవే మీ దగ్గరికి వస్తున్నాము. కొన్నాళ్లు వాడు మన పల్లెటూరు జీవితాన్ని ఎంజాయ్ చేశాక మీరు వాడి భవిష్యత్తు దృష్ట్యా మాతో ముంబై వచ్చేయాలని మా అభ్యర్థన. మనమంతా కలిసి ఉంటే వాడు మీ పెంపకంలో, పర్యవేక్షణలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలగని మా ప్రగాఢ విశ్వాసం. వాడు మీ మాటలు తప్పక వింటాడనే నా నమ్మకం. బాల్యమంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో, ప్రతీ క్షణాన్ని ఎంత చక్కగా ఆస్వాదించవచ్చో, పెద్దవాళ్ల సాహచర్యం ఎంత ధీమానీ బలాన్ని ఇస్తుందో వాడికి మీరే వివరించాలి. మీరు మాతో ఉంటే మాకు ఎంతో తృప్తిగా, నిశ్చింతగా ఉంటుంది. నాన్నా, ఇదిగో మీ కోడలు భోజనానికి పిలుస్తోంది. ముద్దపప్పు, ముక్కల పులుసు, గుత్తొంకాయ కూర, గోంగూర పచ్చడి మీకు చాలా ఇష్టమైన వంటకాలు కదా. ఇవి నాన్నా, త్వరలో మనం కలిసి గడపబోయే శుభగడియల కోసం ఎదురుచూస్తూ ప్రేమతో మీ అనిరుద్ధ్. కథ ఎలా ఉంది? నచ్చిందా? మళ్ళీ కలుద్దాము. సెలవు.